వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు ప్రీవియస్ ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఎస్ఎస్సి అండ్ ఇతర ఎగ్జామ్స్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు క్వశ్చన్ ఏంటి సార్ అంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లాటిట్యూడ్ ఇస్ ది మోస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఇండియా అని. ఓకే, క్రింది అక్షాంశాలు ఏది భారతదేశానికి చాలా దూరంలో ఉంది అని అడిగారు. అంటే ఏ అక్షాంశం భారతదేశానికి చాలా దూరంగా ఉంది. ఇది 2021లో మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ లో అడిగిన క్వశ్చన్ మనకి ఇది. ఆప్షన్ ఏ ఉత్తర ధ్రువం, ఆప్షన్ బి అంటార్కిటిక్ సర్కిల్, ఆప్షన్ సి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే కర్కటక రేఖ. ఏది సార్ అంటే కర్కటక రేఖ అనేది. అండ్ ఆప్షన్ సి దక్షిణ ధ్రువం అనేది మనకి ఉండడం జరుగుతుంది. దీంట్లో రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే మనకి అత్యంత దూరంగా ఉన్నది, చాలా దూరంలో ఉంది అంటే దక్షిణ ధ్రువం అనేది చాలా దూరంగా ఉండడం జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్ గా మనము ఇక్కడ గమనించినట్లయితే ఇలాగా గ్లోబు ఇలా గమనించినట్లయితే ఈ గ్లోబులో మధ్య గుండా పోయే అక్షాంశం 0 డిగ్రీ అక్షాంశం. అండ్ దానిపైన మనకి 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం అనేది ఉండడం జరుగుతుంది. అండ్ దానిపైన 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం అనేది. ఇక్కడ 90 డిగ్రీల ఉత్తర అక్షాంశం. దక్షిణం వైపున 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం అనేది ఉంటుంది. అదే దక్షిణాన 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం అనేది కలదు. ఇక్కడికి వచ్చేసరికి 90 డిగ్రీల దక్షిణ అక్షాంశం. వీటిని మనము దీన్ని ఏమంటాం సార్ అంటే భూమధ్య రేఖ అనే పేరుతో పిలుస్తాం. ఏమని పిలుస్తాం సార్ అంటే భూమధ్య రేఖ అనే పేరుతో పిలుస్తాం. ఈ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని కర్కటక ఏమంటాం సార్ అంటే కర్కటక రేఖ అనే పేరుతో పిలుస్తాం. దీనిని ఆర్కిటిక్ ఏమంటాం సార్ అంటే ఆర్కిటిక్ వలయం అనే పేరుతో పిలుస్తాం. దీన్ని ఉత్తర ధ్రువం అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఏది సార్ అంటే ఉత్తర ధ్రువం అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది. ఇదే మనకి 23.5 డిగ్రీల ఏమంటాం సార్ అంటే దీన్ని దక్షిణ దక్షిణ అక్షాంశాన్ని ఏమంటాం 23.5 డిగ్రీ అంటే మకర రేఖ అనే పేరుతో పిలుస్తాం. ఏమని పిలుస్తాం సార్ అంటే మకర రేఖ అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది. మకర రేఖ అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది. దీన్ని మన 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని అంటార్కిటిక ఏమంటాం సార్ అంటే అంటార్కిటిక వలయం అనే పేరుతో పిలుస్తాం. దీన్ని 90 డిగ్రీల దక్షిణ ధ్రువం అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది. అయితే భారతదేశం అనే దానికి దూరంగా ఉన్నది ఏది మనకి ఇక్కడ దక్షిణ ఏ అక్షాంశం దూరంగా ఉంది అంటే మనము ఏది సార్ అంటే దక్షిణ ధ్రువం అనేది దూరంగా ఉంది అని చెప్పినాం. అయితే మన భారతదేశం అనేది ఇక్కడ మనం గమనించినట్లయితే మ్యాప్ పాయింటింగ్ లో ఈ ప్రాంతంలో భారతదేశం అనేది ఇలాగా విస్తరించి ఉండడం జరుగుతుంది. భారతదేశం అనేది ఇలాగ విస్తరించి ఉండదు. ఇక్కడ 8 డిగ్రీల 4 నిమిషాల నుంచి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య భారతదేశం ఉంది. అంటే ఈ ఉత్తర ధ్రువం దగ్గరగానే ఉంది. కర్కట రేఖ భారతదేశం గుండా పోతుంది. అయితే అత్యంత దూరంగా ఉన్న అక్షాంశం ఏది సార్ అంటే మనకి దక్షిణ ధ్రువం అనేది దీని యొక్క రైట్ ఆన్సర్. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇచ్చేయండి. 100% ఇలాంటి క్వశ్చన్లు అనేవి పడ్డం జరుగుతుంది మనకి. నేటి క్వశ్చన్ ఏంటి సార్ అంటే భారతదేశం అనేది గ్లోబులో ఏ అర్ధగోళంలో కలదు? అర్ధగోళంలో కలదు. మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నా చూడండి అన్న, భారతదేశం ఏ అర్ధగోళంలో కలదు అని చెబుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం మనము. నేటి క్వశ్చన్ రాజ్య ఏం సార్ అంటే వాట్ డస్ రైట్స్ టు కాన్స్టిట్యూషనల్ రెమిడెన్స్
మీన్స్ అని అడిగాడు. ఓకేనా, రాజ్యాంగ పరిహారాల హక్కు అంటే ఏమిటి అని క్వశ్చన్ అడగడం జరిగింది. అంటే రాజ్యాంగ పరిహారాల హక్కు ఆప్షన్ ఏ భాష మరియు మతపరమైన మైనార్టీలు తమ స్వతంత్ర విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవడం ఆప్షన్ 1 అయితే, ఆప్షన్ బి ప్రాథమిక హక్కులు రాష్ట్రం ఉల్లంఘించిందని ఎవరైనా పౌరులు భావిస్తే కోర్టులను ఆశ్రయించవచ్చు. అండ్ ఆప్షన్ సి భారతదేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా తిరగడానికి నివసించడానికి పొందే హక్కు. ఆప్షన్ డి చట్టం మరియు చట్టం ముందు ప్రతి ఒక్కరు సమానులే అంటే దేశ చట్టాల ప్రకారం అందరికి సమానమైన రక్షణ ఇస్తుంది. అయితే దీని యొక్క రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే మనకి బి ప్రాథమిక హక్కులు రాష్ట్రం ఉల్లంఘించిందని తెలిసినప్పుడు వాళ్ళు ఈ యొక్క కోర్టులను ఆశ్రయించవచ్చు అనేది దీని యొక్క రైట్ ఆన్సర్. ఆర్ఆర్బి గ్రూప్ డి లో 2022లో అడిగిన క్వశ్చన్, చాలా 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 జాగ్రత్త అయిన క్వశ్చన్. అంటే 100% ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇక్కడ నుంచి క్వశ్చన్ అనేది పడడం జరుగుతుంది. అయితే ఇక్కడ గమనించినట్లయితే మనము ఓకే రాజ్యాంగ పరిహారపు హక్కు గురించి తెలియజేసే ఆర్టికల్ ఏది సార్ అంటే 32వ ఆర్టికల్ అనేది మనకి అంటే ప్రాథమిక హక్కులు సంబంధించి అమలు కానప్పుడు వీటికి సంబంధించి మన కోర్టులను ఆశ్రయించవచ్చు అని 32వ ఆర్టికల్ అనేది తెలియజేస్తుంది. ఈ 32వ ఆర్టికల్ ప్రకారం సుప్రీం కోర్ట్ అనేది మనకి ఏం జారీ చేస్తుంది సార్ అంటే రిట్స్ దాన్ని జారీ చేస్తుంది సార్ అంటే రిట్లను జారీ చేయడం జరుగుతుంది. అంటే ఏదైతే భారతదేశంలో ప్రాథమిక హక్కుల్లో రాజ్యాంగం లో మన ప్రాథమిక హక్కుల్లో ఉంటుందో ఆర్టికల్ 32 ప్రకారం ఈ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు మనం 32వ ఆర్టికల్ ప్రకారం సుప్రీం కోర్టుకు వెళ్ళినప్పుడు రిట్లను జారీ చేయడం జరుగుతుంది. అదే మనకి రాష్ట్ర హైకోర్టులో అయితే 226వ ఆర్టికల్ ప్రకారం 226వ ఆర్టికల్ ప్రకారం మనము ఏదని సార్ అంటే హైకోర్టులను కూడా ఆశ్రయించవచ్చు. మనకి అంటే రాజ్యం అంటే ఏమిటి అండ్ రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కులను కాపాడుతుంది మనకి 32వ ఆర్టికల్ మరియు 226వ ఆర్టికల్. అదే బిఆర్ అంబేద్కర్ చెప్పారు. బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఈ యొక్క 32వ ఆర్టికల్ ఉద్దేశించి ఒక వాదన చేయడం జరిగింది. ఏమని వాదన చేశారు సార్ అంటే ఇక్కడ గమనించినట్లయితే ఓకేనన్న ఈ 32వ ఆర్టికల్ అనేది రాజ్యాంగానికి ఒక ఆత్మ వంటిది, రాజ్యాంగానికి ఇది ఆత్మ వంటిది అండ్ హృదయం వంటిది అని ఎవరు చెప్పారు సార్ అంటే బిఆర్ అంబేద్కర్. హృదయం వంటిది ఆత్మ వంటిది అని ఎవరు చెప్పారు సార్ అంటే మనకి ఈ యొక్క బిఆర్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. అదే మనకి చూడండి మతపరమైన అండ్ భాషపరమైన మైనార్టీ ఇది కూడా ప్రాథమిక హక్కుల్లో మనకి ఆర్టికల్ 28, 29వ ఆర్టికల్ ప్రకారం మనకి ఈ మతపరమైన మైనార్టీకి సంబంధించిన వాటిని స్థాపించుకోవడానికి అవకాశం కల్పించారు. అండ్ దాని తర్వాత భారతదేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా తిరగడానికి నివసించడానికి అవకాశం కల్పించినది ఏది సార్ అంటే ఆర్టికల్ 19 ప్రకారం 7 రకాల మనకు హక్కులు ఉంటాయి. దాంట్లో ఒకటి తీసేస్తారు. దీని ప్రకారం 19వ ఆర్టికల్ ప్రకారం ఎక్కడైనా స్వేచ్ఛగా వ్యవహరించడం గాని స్వేచ్ఛగా తిరగడం గాని ఎక్కడైనా మనము నివాసం పొందడం గాని ఇలాంటివి ఉండడం జరుగుతుంది. అదే మనకి చట్టం ముందు ప్రతి ఒక్కరు సమానులే అంటే దేశ చట్టాల ప్రకారం అందరికి సమానమైన రక్షణ. ఇది ఆర్టికల్ 14 ప్రకారం ఏది సార్ అంటే ఆర్టికల్ 14 ప్రకారం మనకి ఇది తెలియజేయడం జరుగుతుంది. మనకి ఇది ఆర్టికల్ 14 ప్రకారం మనకి చట్టం ముందు అందరూ సమానులే అని తెలియజేయడం జరుగుతుంది. ఓకే మళ్ళీ అడుగుతున్నా చూడండి అన్న నేటి క్వశ్చన్ ఏంటి సార్ అంటే భారతదేశం ఏ అర్ధగోళంలో కలదు అంటే గ్లోబ్ లో భారతదేశం ఏ అర్ధగోళంలో కలదు? ఓకే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అన్న విచ్ డైనాసిటీ బిల్ట్ ఇన్ ది సన్ టెంపుల్ ఆఫ్ మోదేరా. ఓకేనా మోదేరా సూర్య దేవాలయం ఏ రాజ్య వంశం నిర్మించింది? ఇది 2021లో ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్. ఆప్షన్ ఏ రాష్ట్రకూట వంశం, ఆప్షన్ బి చాళుక్య రాజ్యవంశం, ఆప్షన్ సి పల్లవ రాజ్యవంశం, ఆప్షన్ డి సోలంకి రాజ్యవంశం అనేది మనకి ఇక్కడ ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. అయితే దీని యొక్క రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే చాళుక్య రాజ్యవంశం అనేది మనకి
సూర్య దేవాలయాన్ని నిర్మించారు. ఈ సూర్య దేవాలయం అనేది చాళుక్య రాజ్యవంశ ఎక్కడ నిర్మించింది సార్ అంటే గుజరాత్ రాష్ట్రంలో. ఎక్కడ సార్ అంటే గుజరాత్ రాష్ట్రంలోని మొదేరా లేదా మొతేరా అనే ప్రాంతంలో ఒక గ్రామంలో నిర్మించడం జరిగింది. ఈ చాళుక్య రాజ్యవంశ రాజు ఎవరు సార్ అంటే భీమా 1 అనే వ్యక్తి నిర్మించడం జరుగుతుంది. ఏదాన్ని సార్ అంటే దీన్ని. అంటే ఏ కాలంలో నిర్మించారు ఈ మొదేరా సూర్య దేవాలయాన్ని అంటే 1027 మధ్య ఈ యొక్క మొదేరా అనే సూర్య దేవాలయాన్ని నిర్మించడం జరుగుతుంది. మనకి ఈ ఆలయంలో మనకి ఒక ప్రాంతం అనేది ఉంది, ఒక సముదాయం అనేది ఉండడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది ఈ ఆలయంలో ఒక సముదాయం. దీన్ని మన గతంలో ప్రీవియస్ క్వశ్చన్ కూడా అడిగాడు. మనకి దీన్ని ఏమని పిలుస్తాం సార్ అంటే మనము ఏమని పిలుస్తాం సార్ అంటే సూర్యకుండ్. ఏమంటాం సార్ అంటే సూర్యకుండ్ అనే ప్రాంతం. ఈ సూర్యకుండ్ అనే సముదాయంలో ఏకంగా 108 దేవుళ్ళు దేవతల యొక్క మందిరాలు కూడా ఇక్కడ నిర్మించడం జరుగుతుంది. మనకి ఏ దాంట్లో సార్ అంటే ఈ చాళుక్య రాజులు నిర్మించిన ఈ మొదేరా దేవాలయంలో అని చెప్పవచ్చు మనం. అండ్ ఇక్కడ నుంచి మనం ఇంకా గమనించినట్లయితే ఓకేనన్న సూర్య దేవాలయం ఇది ఇటీవల మనకి 2025లో సూర్య నమస్కారాలు చేసిన దాంట్లో ఈ మొదేరా సూర్య దేవాలయం అనేది గిన్నీస్ బుక్ రికార్డ్ ని కూడా సాధించడం జరిగింది. అదే భారతదేశంలో అతిపెద్ద సూర్య దేవాలయం ఏది సార్ అంటే కోనార్క్ సూర్య దేవాలయం. ఏది సార్ అంటే కోనార్క్ సూర్య దేవాలయం అనేది కలదు. కోనార్క్ సూర్య దేవాలయం అనేది కలదు. ఇది ఎక్కడుంది సార్ అంటే ఒడిశాలో ఉంది. అదే ఆంధ్రప్రదేశ్ లో ఏకైక సూర్య దేవాలయం ఏది సార్ అరసవెల్లి అనేది కలదు. ప్రపంచంలో అతిపెద్ద సూర్య దేవాలయం ప్రపంచంలో అతిపెద్ద సూర్య దేవాలయం ఏది అంటే అంకోర్ వాట్. ఏది సార్ అంటే అంకోర్ వాట్ సూర్య దేవాలయం అనేది కలదు మనకి ఇది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇక్కడ నుంచి మనము నీటి గమనించినట్లయితే